జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. నేలమాలిగా నిరంతర సాధన. 46వ రోజు. మొగల్చెర్ల ఫకీరుమాన్యంలో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావచ్చింది. శ్రీ స్వామివారు సాధన చేసుకుంటూనే మరోవైపు తన అవసరాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. తూర్పు ముఖంగా ఒక గది, ముందు వరండాలో ఆగ్నేయం వైపు ఒక చిన్న వంటగది, ఈశాన్యంలో బావి, చుట్టూరా ప్రహరీ గోడ, ప్రహరీలో తూర్పు వైపు ద్వారం ఇలా ఉండేది. తాను సమాధి స్థితి నుంచి వెలుపలకు రాగానే ముందుగా బావి వద్దకు వెళ్ళి తలారా స్నానం చేసేవారు. ఆ స్నానం చేయటం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా నింపాదిగా శ్రద్ధగా చేసేవారు. 6 అడుగుల పైన పొడవున్న తెల్లని మేనిచాయతో బావి వద్ద నిలబడి 2 చేతుల బకెట్టు పైకెత్తి పట్టుకొని అందులోని నీటిని ధారగా తల మీద పోసుకునేవారు. పరమశివుడు తనకు తాను అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే. ఆ తర్వాత ఆశ్రమ ఆవరణం అంతా తిరుగుతూ ఉండేవారు. ఫకీరుమాన్యంలోనికి పశువులను మేపటానికి వచ్చిన పశువుల కాపరులు ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి ప్రహరీ మీదుగా లోపలికి చూసేవారు. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు. వీళ్ళను చూసి పలకరింపుగా నవ్వేవారు. చాలా ఉత్సాహంగా ఉన్న రోజు ఆ పశువుల కాపర్లతో మాట్లాడేవారు కూడా. వారి యోగక్షేమాలను విచారించేవారు. ఆ సమయంలో శ్రీ స్వామివారిని కలిసిన వారితో ఏ కల్మషమో లేకుండా నవ్వుతూ హాయిగా మాట్లాడేవారు. ఒక్కొక్కసారి శ్రీధర్రావు దంపతులు అలాంటి సమయంలో రావటం జరిగితే వారిని కూర్చోబెట్టి అనర్గళంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమరిచి చెప్పేవారు. ఆ చెప్పటంలో కూడా కంగుమనే కంఠస్వరంతో ఎంతో వేదాంతాన్ని రంగురించి వినసొంపుగా చెప్పేవారు. పట్టుమని 30 ఏళ్ళు కూడా లేని ఆ యువకుడిలో అంత జ్ఞానం ఎలా వచ్చింది అని వినేవారికి అనిపించేది. మహాయోగులు మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్థంతో సహా వివరించేవారు. ఆ ధారణా పటిమ దైవదత్తమే కాని మరేదీ కాదని ప్రభావతి గారు అనేవారు. తమ పిల్లలతో శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజు శ్రీధర్రావు గారింటి నుంచే వచ్చేది. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు గది ముందు తలుపు దగ్గర పెట్టి వెళ్ళేవాళ్ళు. తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బాను తీసుకువెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆ డబ్బాలో ఉన్న ఆహారం అలానే ఉండేది. అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపలకు రాలేదని అర్థం. మరోసారి వరుసగా 2-3 రోజుల పాటు అలానే జరిగేది. శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానంలోనే ఉండిపోయేవారు. ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలకు వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్థమయ్యేది. ముఖంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. దృష్టి కూడా దిగాంతాలకు అవతల వైపు చూస్తున్నట్లు గోచరించేది. పద్మాసనం వేసుకొని హఠయోగంలో అలా నిటారుగా కూర్చొని ఉండేవారేమో. 2 తొడల మీద పాదములు పెట్టుకున్నందువల్ల కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి. ఇవేవి ఆయన మనసుకు తోచేవి కాదు. ధ్యానం, సమాధి స్థితి
అంతే, అదే ధ్యాస. తానొచ్చిన కార్యం పూర్తి కావాలంటే తాను ఇంత సాధన చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉండేవారు. ఎవరితోనూ సంభాషించేవారు కాదు. ఒకవేళ శ్రీధర్రావు దంపతులు రాదలుచుకున్న ఒక 4-5 రోజుల పాటు రావద్దని చెప్పి పంపేవారు. ఎవరైనా వచ్చినా పహరీకున్న ద్వారం వద్దే వేచి చూసి తిరిగి వెళ్లాల్సిందే. ఆశ్రమంలోని ప్రధాన గదిలో నిర్మించుకున్న నేలమాళిగలోనే ధ్యానానికి కూర్చొని ఆ పైన ఓ చెక్క పలకను వేసుకునేవారు. అంటే పూర్తిగా చీకటి గృహలాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు. ఆ లోపల కూర్చొని ధ్యానం చేయటం మానవ మాతృలకి సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రీధర్రావు దంపతులకు ఒక భయం పట్టుకుంది. ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా అని ఆ దంపతులు తల్లడిల్లిపోయేవారు. ఆ సందేహాన్ని శ్రీ స్వామివారు ఎంత చాకచక్యంగా వాళ్లకు అర్థమయ్యేలా నివృత్తి చేశారో రేపటి భాగంలో చదువుకుందాం. సర్వం శ్రీ దత్తకృపగా మనందరికీ కలిగింది. జై శ్రీదత్త, జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి మందిరాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి విచ్చేయండి. శ్రీ దత్తాత్రేయ స్వామి కృపకు అందరూ పాత్రులు. పావని నాగేంద్ర ప్రసాద్ గారు మనకు అందించినందుకు ఆయనకు నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి. మీ యొక్క ఇతిబాధలను స్వామివారికి చెప్పండి. మీ యొక్క దృష్ట గ్రహాలను కంట్రోల్ చేయగలిగినటువంటి మహోన్నతమైన సాక్షాత్ మౌనయోగి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వాముడు. ఒక్కసారి స్వామివారిని మీరు దర్శనం చేసుకుంటే ఆయన మీ వెంట ఉండి మిమ్మల్ని మీ ఇంటిళ్ళ పాదని కాపాడుతూ అన్ని వేళలా మిమ్మల్ని సంరక్షిస్తూ మీకు తోడుగా నీడగా ఉంటారు. ఎన్నో రకాల దృష్ట పీడలతో బాధపడుతున్న వాళ్ళు గ్రహ పీడల నుంచి విముక్తి కలిగించుకొని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. మారుమూల పల్లెైనప్పటికీ ఎంతో విశేషమైనటువంటి ప్రభావం ఉంది. దైవానుగ్రహంగా మనందరికీ అందినందుకు ఆ దత్తునికి మనసులోనే నమస్కరిస్తూ ఆ దత్తుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి అందాలని, అందరూ స్వామివారిని దర్శించుకోవాలని, స్వామివారి ప్రేమ కృప విశ్వం మొత్తం వ్యాపించినప్పటికీ ఆయన అనుగ్రహం కలిగిన మనము ధన్యజీవులము, ధన్యోస్మి. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృప. జై శ్రీదత్త, జై గురుదత్త. జై శ్రీదత్త, జై గురుదత్త. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. జై శ్రీదత్త, జై గురుదత్త. గురు అనుగ్రహ సిద్ధిర ప్రాప్తిరస్తు.